బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ పాలనపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. గృహ నిర్మాణ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. నివాస యోగ్యం లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేసిందన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న 13 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నిధులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాము. జనవరి 2020 అట్టహాసంగా పాత బిల్లులను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు. కానీ ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంతేకాకుండా 18,173 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు 3,170 కోట్లని గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన